बहुत देर से हमारे दरमियान हमारे मेहमान ख़ुसूसी पंडित P.N. मूर्ति साहब तेलुगु राइटर तशरीफ़ फरमा हैं। आपसे गुजारिश करता हूं कि वो आएँ और अपने ख्यालात का इजहार करें। ఓం నమ శివాయ. సభకు నమస్కారం. నేను నా మాతృభాషలో మాట్లాడితేనే నా భావాలు మీ అందరికీ చెప్పగలుగుతాను అని నేను తెలుగులో మాట్లాడతాను. మీ భాషలో మాట్లాడాలంటే తప్పులు వస్తాయి. తప్పులు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను మానవత్వాన్ని నమ్ముతాను. గాలి అందరికీ ఒకటే. ముసల్మాన్ గాలి, క్రిస్టియన్ గాలి, హిందూ గాలి అనేమీ లేదు. ఇక్కడ అందరూ ఉన్నాం కదా, అందరం అదే గాలి పీలుస్తూ ఉన్నాం. కానీ గాలిని కాలుష్యం చేస్తున్నారు. గాలిని కాలుష్యం చేస్తున్నారు. నీరు అందరూ తాగుతున్నాం. ఇందాక చెప్పారు మిత్రులు, పానీ, వాటర్, మంచినీళ్ళు అని. ఆ మంచినీళ్ళని కాలుష్యం చేస్తున్నారు మానవులే, జంతువులు కాదు, మానవులే కాలుష్యం చేస్తూ ఉన్నారు. అలాగే మతాలన్నీ కూడా శాంతిని బోధిస్తూ ఉన్నాయి. మతాలని కాలుష్యం చేస్తున్నారు మానవులే. ఈ వేదిక మీద అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళము ఉన్నాం. కానీ నా ముందు అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు లేరు. అందుకని ఈ ముందున్న వాళ్ళందరూ కూడా అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళని ఎప్పుడైతే మనం సేకరించగలుగుతామో అప్పుడు నిజమైన శాంతి వస్తుంది అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళు ఐక్యం కాదు. ఈ వేదిక మీద ఉండి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, శాంతిని బోధించేవాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయగలిగితేనే మనం శాంతిని తీసుకురాగలుగుతాం అనేది నమ్ముతూ ఉన్నాను. మానవత్వానికి మించిన మరో మతం లేదు. ఏ మతం చెప్పినా మానవత్వాన్నే చెప్తూ ఉన్నది. కొయ్య బొమ్మలకు పెండ్లి చేయ, కొయ్య బొమ్మలకు పెండ్లి చేయ, కొయ్య బొమ్మలకు పెండ్లి చేయ అర్థమవుతోందనుకుంటాను. చెక్క బొమ్మలకి పెళ్లి చేయడానికి కోట్లు కుమ్మరించడి అయ్యలు, కోట్లు కుమ్మరించడి అయ్యలు. ఆ చెక్క బొమ్మలకి పెళ్లి చేయడానికి కోట్లు కుమ్మరిస్తారు. సాటి పేదల బాధల తీర్పగా కూడరయ్యా సుజనులారా అని నేను చెప్తున్నాను. కొయ్య బొమ్మలకు పెళ్లి చేస్తున్నారు కానీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టని ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు మానవత్వంలో ఉన్నది. అందుకని సాటి పేదవాడికి మానవ సేవయే మాధవ సేవ. నువ్వు నిజంగా తోటి మానవుడికి సహాయపడిన రోజునే అది నిజమైన మతం. ఆ మతాన్ని నేను నమ్ముతున్నాను. ఆ మతం అన్నీ ఇస్లాంలో ఉన్నది, క్రిస్టియానిటీలో ఉన్నది, హిందుత్వంలో ఉన్నది, వైష్ణవంలో ఉన్నది, శైవంలో ఉన్నది. మనిషిలో ఎందుకు లేకుండా పోతున్నది అనేదే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పూల పరిమళంబులు, పూల పరిమళంబులు అంటే పూల్ కా ఖుష్బు, పూల పరిమళంబులు వ్యాప్తి నొందు పరిమితముగా. అవి ఎక్కడి దాకా ఉంటాయి, అవి ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. కానీ మతముల మంచితనంబు, మతముల మంచితనంబు విస్తరించు జగతి నెల్ల అన్నట్టుగా ఈరోజు అన్ని మతాల పెద్దల్ని ఇక్కడ ఆహ్వానించి ఇంటర్నేషనల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో, నేను రెండోసారి ఇక్కడికి రావడం, మీరు చేస్తున్న ఈ కృషి అమోఘమైన కృషి. ఈ కృషి ప్రతి మతంలో ఉన్న ప్రతి మనిషి దగ్గర ఆయన హృదయాన్ని తాకిన రోజున ఖచ్చితంగా శాంతి అనేది వస్తుంది. మొత్తం ప్రపంచం అంతా టెక్నాలజీలో ఒకటైనప్పుడు
మొత్తం ప్రపంచమంతా టెక్నాలజీలో ఒకైనప్పుడు మొత్తం ప్రపంచమంతా శాంతి అనే టెక్నాలజీలోకి ఎందుకు రావటం లేదు అనేది మత పెద్దలు ఆలోచించాలా. మత పెద్దలు ప్రజలందరినీ ఐక్యం చేయాలా. అప్పుడే నిజమైన శాంతి, మానవ శాంతి వస్తుందని చెప్పి నమ్ముతూ ఎక్కువ సమయాన్ని తీసుకోదలుచుకోలేదు. నేను వేదిక మీద చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి గాలి కాలుష్యాన్ని తొలగించండి, నీళ్ల కాలుష్యాన్ని తొలగించండి, మానవుల మధ్యన ఉన్న రాగ ద్వేషాలు, క్రోధము వీటినన్నిటినీ తొలగిస్తే నిజమైన శాంతి వస్తుందని చెప్పి నమ్ముతూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకు, నా ముందున్న పెద్దలకు, మీ అందరికీ కూడా నేను నమస్కరించి ముగిస్తూ ఉన్నాను. ఓం నమ శివాయ. थैंक यू सो मच अधिकतर धन्यवाद.